హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. సర్వసాధారణంగా మన ఇళ్లలో ఎవరైనా చనిపోతే వారిని ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశానంలో ఖననం చేయడము లేక దహనం చేయడము మన ఆనవాయితీ. హిందూ ధర్మ ప్రకారం ఇలా చేస్తుంటాం. హిందూ ధర్మ ప్రకారం ఖననం కంటే దహనమే ముఖ్యమని పెద్దలు చెప్తుంటారు. అయితే ఈ దహన సంస్కారాలు అయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. పిల్లలు కానీ, తండ్రి కానీ, కొడుకులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అందరూ ఎవరి దారిని వెళ్ళిపోతుంటారు. అక్కడ ఒంటరిగా ఉండేది ఎవరు? ఆ చనిపోయిన వాడే. అంత పెద్ద శ్మశానంలో ఆ చనిపోయిన వ్యక్తి ఒంటరిగా ఉన్నందువల్ల భయపడుతూ ఉంటే ఆ భయపడుతున్నటువంటి మన వాళ్లకు శివయ్య నేను అండగా ఉంటాను అని వాళ్ళకి ధైర్యం చెప్తుంటాడు. అలాగే మొత్తం శ్మశానం అంతా భస్మ రూపంలో ఉండేటటువంటి ఆ శ్మశానంలో ఆ యొక్క దహనమైనటువంటి ఆ భస్మాన్ని కూడా నేనే స్వీకరిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ నాలోనే దాచుకుంటాను అనే తత్వాన్ని బోధిస్తుంటాడు శివయ్య. ఇక అస్థికల విషయానికి వస్తే నా శ్రీమతి అయినటువంటి గంగలోని నిమజ్జనం చేయించుకుంటాను అంటాడు. అంటే అస్థికల్ని గంగలో కలుపుతుంటారు. అలా మన బంధువర్గం అయితేనే, తండ్రులైతేనే, తాతలైతేనే ఎవరైతే చనిపోతారో వాళ్ళందరికీ బాసటగా ఉండేది శివయ్య. ఇలా భౌతిక బంధాలు, అహంకారం, అబద్ధం లేని ప్రదేశం, పేరు ప్రతిష్టలు, విలువలు లేనటువంటి ప్రదేశం ఆ యొక్క శ్మశానం. అక్కడ పేరు ప్రతిష్టలకు సంబంధం లేదు. గొప్పవాడైనా పేదవాడైనా ఆ శ్మశాన వాటికలో ఒకటే. జాషువా పద్యాలు వింటే ఆ శ్మశానం యొక్క విలువలు తెలుస్తుంది. అది కూడా చర్చించుకుందాం. అలాగే బంధాలు ఉండవు. అక్కడ అందరూ సమానమే. అన్నదమ్ములని, అక్కచెల్లెళ్ళని ఎవరు లేరు. అలాగే అక్కడ అబద్ధం చెప్పేదానికి ప్రసక్తే లేదు. అక్కడ తారతమ్య భేదాలు లేనటువంటి ప్రదేశం ఆ యొక్క శ్మశాన వాటిక. దానికి అధిష్టాన దేవతగా శంకరుడు మనందరినీ తనలో నిమిడీకృత చేసుకుంటున్నాడు. ఇలా ఉన్నటువంటి ఆ శివయ్యకు అలంకారాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఆయనకి అలంకారాలుగా త్రినేత్రం అంటే భస్మీపటలం చేయగలిగేటటువంటి, ప్రపంచాన్ని భస్మీపటలం చేయగలిగేటటువంటి త్రినేత్రం. ఎవరైతే అహంకారంతో విరవీగిపోతుంటారో వాళ్ళకి ఆ త్రినేత్రంతో బుద్ధి చెప్తుంటాడు. అలాగే ఇక తలపై గంగాదేవి, శిరస్సున చంద్రవంక, లలాటంలో విభూతి రేఖలు, మెడలో వాసుకి, వస్త్రధారణగా పులిచర్మం, చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరకం. ఇలా శివుని యొక్క ఆ యొక్క ఆభరణాలుగా ఉంటాయి. ఇక ఇదివరలో వీడియోలో శివుని యొక్క లింగ ప్రతిమారూపం ఎలా ఉద్భవించిందనేది తెలియజేశాను. ఆ యొక్క శివలింగం ఎలా పెట్టుకోవాలి ఇంట్లో అంటే, మనకు కుడివైపు ఆ పానవట్టంలో నీరు జారుతుంటుంది. ఈ నీరు జారేటటువంటి పానవట్టం, ఆ నీరు జారేది కుడివైపు ఉండాలి. మరి మీరు ఉత్తరం పక్క పెట్టుకుంటారో, దక్షిణ పక్క పెట్టుకుంటారో, తూర్పు పక్క పెట్టుకుంటారో, అది ఆ యొక్క పూజ మందిరం యొక్క స్థితిని బట్టి ఏది ఏమైనా కానీ మనకు ఎదురుగా స్వామిని పూజించాలంటే మనకు కుడివైపు ఆ పానవట్టం యొక్క నీరు జారేటటువంటి స్థలం కుడివైపు ఉండాలి. దాన్ని ఏమంటారంటే ధారాదేవి అంటారు. శంకరుని యొక్క మరో భార్య ధారాదేవి. ఈ పానవట్టం చుట్టూ ఉండేది పార్వతి. ఇలా ఇద్దరు భార్యలతో ఆ లింగోద్భవం జరిగింది మనం తెలుసుకున్నాం. ఇక శివునికి ఎంతమంది పిల్లలు? జనరల్గా మనం ఏమంటాం, వినాయకుడు కూడా బొమ్మ రూపంలో వచ్చాడు కాబట్టి కుమారస్వామి కూడా ఆయన పొదలో జన్మించాడు కాబట్టి వీళ్ళందరూ కూడా శివుని యొక్క పిల్లలుగా చెప్పుంటారు. అయితే మనకు తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎవరు అని అంటే కల్పవృక్షము, తర్వాత అశోక సుందరి, నర్మద, ఆ తర్వాత మానసాదేవి, ఆ తర్వాత వినాయకుడు, ఆ తర్వాత కుమారస్వామి, జ్యోతి అనే అమ్మాయి. ఇలా 7 మంది పిల్లలు మహాదేవునికి, 2 భార్యలు. ఇలా మనకు పూజలు అందుకుంటుంటారు. మీరు
శివలింగానికి పూజ చేసినప్పుడు కూడా ఆ పానవట్టాన్ని దర్శించుకొని స్పర్శించి అభిషేకం చేసినప్పుడు కూడా శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి ఇష్టమైన పుష్పము శివలింగాకృతి పుష్పం, అలాగే బిల్వపత్రం. ఇక అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతిరోజు శివునికి అభిషేకం చేసి తీరాలి. ఇక అభిషేకం చేసిన తర్వాత అభిషేకం చేసేటప్పుడు కూడా ఎటు పానవట్టం మీద అభిషేకం జరుగుతుంది కాబట్టి ఆ చుట్టూ కూడా పార్వతీదేవి జగన్మాత్రేచ విద్మహే శైలపుత్రేచ ధీమహి తన్నో పార్వతీ ప్రచోదయాత్, అలాగే ధారాదేవి కూడా, అలాగే పిల్లలైనటువంటి నర్మద, మానసాదేవి, అశోక సుందరి, కల్పవృక్షము, కుమారస్వామి, గణపతి, వీళ్ళందరినీ కూడా జ్యోతి, వీళ్ళందరినీ కూడా తలుచుకుంటూ అభిషేకం చేస్తే ఆ యొక్క ఆదర్శ కుటుంబానికి మనం అభిషేకం చేసి ఆదర్శ కుటుంబంలోని అందరి ఆశీస్సులు మనం పొందుతాము. ఇది శివ పూజా విధానంలో కూడా ఒక పద్ధతి. ఏదో పోయినాము శివలింగాన్ని దర్శనం చేసుకున్నాము అని అంటారు. కొంతమంది రెండు కొమ్మల మధ్యలో, నంది ఈశ్వరునికి రెండు కొమ్మల మధ్యలో దర్శనం చేసుకుంటారు. అది ఎందుకు తర్వాత చూద్దాం. ఇలా ఆదర్శ కుటుంబము, దేవతలలో ఆదర్శ కుటుంబం ఎవరు అంటే శివపార్వతులు చెప్తారు. మన పితృదేవతలకు అండగా ఉండేది శివుడే. ఇలా మన పూజలు అందుకుంటూ అభిషేక ప్రియుడిగా, భోళాశంకరుడిగా, కోరికలిచ్చే దాతగా ఆ మహాశివుడు పూజ అందుకుంటున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. కాబట్టి మీరు శివలింగం దర్శనం చేసుకున్నప్పుడు ఆ తత్పురుషాయ మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్ అని శివునికి, మానసాదేవే నమః, నామనాగ మాత్రే నమః అని, భుజంగేశాయ విద్మహే వరదేశాయ తన్నో నాగ ప్రచోదయాత్ అని ఆ విఘ్నేశ్వరునికి, ఆ ధారాదేవతకి, ఆ జ్యోతికి, అశోక సుందరికి, కల్పవృక్షానికి, అలాగే పార్వతీదేవికి, ఇలా అందరినీ తలుచుకుంటే మనం తప్పకుండా శివుని ఆశీస్సులు పూర్తిగా పొందగలుగుతాం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.